తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లికి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత వైఎస్ జగన్దేనని ఆయన కొనియాడారు. అయితే ప్రస్తుతం తిరుపతిలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని, కోట్లాది రూపాయల విలువైన భూములను కబ్జా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో పేదల ఇళ్ల కూల్చివేతలు దౌర్జన్యంగా సాగుతున్నాయని విమర్శించారు. భూములు కోల్పోయిన బాధితుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడతామని అభినయ్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి గంగ జాతర సందర్భంగా తిరుపతి నగర ప్రజలందరికీ కూడా గంగ జాతర శుభాకాంక్షలు. దీంతో పాటుగా ఈ గంగ జాతర సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తిరుపతి నగరం మీద, తిరుపతిలో నివసిస్తున్నటువంటి వారి అందరి మీద పూర్తి స్థాయిలో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలతో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి నగరం మరింత అభివృద్ధి చెందాలని, మేటి నగరాలతో పోటీ పడే విధంగా తిరుపతి స్థాయి పెరగాలని, తిరుపతిలో ప్రశాంతత ముఖ్యంగా ఉండాలని, భూ కబ్జాదారుల కోరల్లో నుంచి తిరుపతి బయటికి రావాలని, రౌడీ మూకల అల్లరి చిల్లర వేషాలతో ఉండకుండా శాంతియుతమైనటువంటి పరిస్థితులు నగరంలో నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది.